బహుశా 2017-18 ఆ ప్రాంతంలో ఓటి జేమ్స్ గారు పెద్దలు ఉన్నప్పుడు 2 times 2 సంవత్సరాలు రావడానికి, మీతో సహవాసం చేయడానికి దేవుడు తన అపారమైన కృప చూపించాడు. అందును బట్టి నేను ప్రభును స్తుతిస్తున్నాను. మరలా చాలా సంవత్సరాల తర్వాత మరి విజయవాడలో అప్పర్ రూమ్ క్రిస్టియన్ అసెంబ్లీ పెద్దలు చాలామంది ఉన్నారు, బాధ్యత కలిగినటువంటి వారు. ఈ మధ్య ప్రకాష్ అన్న మరి హైదరాబాద్లో ఫ్యామిలీ కాన్ఫరెన్స్లో కలుసుకున్నప్పుడు మరి ఆత్మీయమైన విషయాలు మాట్లాడుతూ వచ్చినాం. అలాగే వారు మరలా ప్రేమతో నన్ను జ్ఞాపకం చేసుకొని మరలా ఇక్కడ పరిచర్య చేయడానికి, వాక్య పరిచర్యను అందించడానికి ఆహ్వానించిన వారికి, సంఘానికి, సంఘ పెద్దలకు అందరికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవ గ్రంథంలో నుంచి మనము ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 4వ అధ్యాయం. మొదటి వచనం, తర్వాత 24వ వచనం, తర్వాత 27వ వచనాన్ని మనం చదువుకుందాం. నేను చదువుతున్నాను, గమనించండి. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 4వ అధ్యాయము, మొదటి వచనం, 24వ వచనం, 27వ వచనం. యూదా కుమారులెవలనగా పెరేసు, ఎస్రోను, కర్మి, హూరు, శోభాలు. 24వ వచనం చదువుతున్నాను. షిమ్యోను కుమారులు నెమూయేలు, యామీను, యారీబు, జరహు, షావూలు. 27వ వచనం. షిమీకి 16 కుమారులను 6 కుమార్తెలను కలిగిరి. అయితే అతని సహోదరులకు ఎంతోమంది కుమారులు కలగలేదు. యూదా వారు వృద్ధి అయినట్లు వారి వంశములన్నీ వృద్ధి కాలేదు. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల మా ప్రియ పరలోక ప్రభువా, నీకు వందనాలు. మరొకసారి ఉదయకాల సమయంలో, పునరుద్ధాన దినంలో మమ్మల్ని అందరినీ సజీవులుగా నిలిపారు. దేవా, ఈ దినమును ఆరాధించడానికి, నేను జ్ఞాపకం చేసుకోవడానికి, నేను ఘనపరచడానికి మాకు అనుగ్రహించిన మరి ఒక పునరుద్ధాన దినముకై స్తోత్రాలు. మన్ను నిన్ను స్తుతించునా, సజీవులే కదా నిన్ను స్తుతించుదురు. నిజమే, మేము సజీవులుగా ఉండి నిన్ను స్తుతిస్తున్నాం. కారణం కేవలం నీ కృప, నీ వాత్సల్యత మాత్రమే. మేము గొప్పవారమని కాదు, మా జ్ఞానమని కాదు, మాకున్న స్టేటస్ కాదు, సంపద కాదు, కేవలం నీ కృప. నిన్ను ఆరాధించడానికి మమ్మలను సమకూర్చిన విధానం కొరకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి ఒకసారి నీ సన్నిధిలో నీ వాక్యం కొరకు ప్రభా తృష్ణగొని ఎదురు చూస్తున్నాం. మా అందరితో మాట్లాడండి, మా అందరినీ దిద్దండి, మా అందరినీ నిలపండి, స్థిరపరచండి. ముందున్న వాటి కొరకు పరిగెత్తుటకు సహాయం చేయమని దీనుడను నీ పక్షంగా నిలబడుతున్నాను. నా జ్ఞానం మరుగు చేయండి ప్రభువా, నీ జ్ఞానముతో నింపండి. నా తలంపులు కాదు, నీ తలంపులే. నేను మాట్లాడితే ఇక్కడ ఎవరికి ప్రయోజనం లేదు, మీరు మాట్లాడితే ప్రతి ఒక్కరికి ప్రయోజనం
సహాయం చేసి నీ ఆత్మ అభిషేకము ద్వారా ప్రభు మా అందరికీ వినగల చెవి, గ్రహించగల మనస్సు ఇవ్వండి. ముఖ్యంగా బలపరచుమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ప్రకాష్ అన్న ఇంతకుముందు మాట్లాడుతూ ప్రతి బుధవారం బైబిల్ స్టడీ, అంతేనా? ప్రతి బుధవారం బైబిల్ స్టడీ అన్నారు. బైబిల్ స్టడీ ఎంత ప్రాముఖ్యమైందంటే, ఒక పుస్తకాన్ని మనము చాలా లోతైన విషయాలను నేర్చుకోవడానికి, అలాగే కొన్ని లింక్స్ మనకు దొరుకుతాయి. ఒక చైన్ సైకిల్ ఎలాగ నడపడానికి ఎంత ప్రాముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తుందో, బైబిల్ స్టడీ చేయడంలో క్రైస్తవ జీవితంలో చాలా లింక్స్ మనకు దొరుకుతాయి. మన ఆత్మీయ జీవితం అనే సైకిల్ నడవడానికి ఈ బైబిల్ స్టడీ అనే చైన్ చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఈ ఉదయకాల సమయం నేను ఎందుకు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నానంటే, మనం ఇప్పుడు చదవబడిన లేఖన భాగంలో కొంత బైబిల్ స్టడీని చేయడానికి కూడా ఈ వాక్య భాగాలు దోహదపడతాయని నేను జ్ఞాపకం చేస్తున్నాను. మంచిది. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 4 ఇక్కడ జంట పుస్తకాలు మనం చూస్తాం కదా. జంట పుస్తకాలు చాలా ఉన్నాయి పాత నిబంధన గ్రంథాల్లో. మొదటి సమూయేలు, 2వ సమూయేలు, మొదటి రాజులు, తర్వాత 2వ దినవృత్తాంతం, తర్వాత ఉన్నాయా జంట పుస్తకాలు? క్రొత్త నిబంధనలు ఉన్నాయా? ఉన్నాయి కదా. పాత నిబంధనలో ఈ 3 గ్రంథాలు పాత నిబంధనలో జంట పుస్తకాలని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఈ మొదటి దినవృత్తాంతముల గ్రంథ విషయాలు 2వ రాజుల గ్రంథములో ఉంటాయి. లేదా ఇలా చెప్పుకుందాం, 2వ రాజుల గ్రంథములో ఉన్న విషయాలన్నీ కూడా మొదటి దినవృత్తాంతముల గ్రంథంలో వ్రాయబడి ఉన్నాయి. 2వ దినవృత్తాంతముల గ్రంథ వివరాలన్నీ కూడా మొదటి రాజుల గ్రంథాల్లో ఉన్నాయి. ఇలా అదే ఈ బైబిల్ స్టడీ కోణాల్లో మనం ఆలోచన చేస్తే, మొదటి రాజుల గ్రంథాల్లో ఉన్న విషయాలే 2వ దినవృత్తాంతముల గ్రంథంలో రాయబడ్డాయి. 2వ రాజుల గ్రంథంలో ఉన్నటువంటి వివరాలే మొదటి దినవృత్తాంతముల గ్రంథంలో రాయబడి ఉన్నాయి. ఈ 2 జంట పుస్తకాలను మనం కంపేర్ చేస్తూ బైబిల్ స్టడీ చేస్తే కొన్ని మిస్ అయినటువంటి, అంటే ఇంకా కొంత లోతైనటువంటి విషయాలు మనకు అర్థమయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ మొదటి దినవృత్తాంతముల గ్రంథంలో మొదటి అధ్యాయం ఒకసారి చూస్తారా? మొదటి అధ్యాయం మొదటి వచనంలో ఆదాము నుండి ప్రారంభిస్తున్నాడు. వంశావళుల గురించి ప్రారంభిస్తున్నాడు కదా. ఆదాము వంశావళి అన్నాడు. ఆదాము అన్నాడు, షేతు అన్నాడు, ఏనోష్ అన్నాడు, తర్వాత నోవహు అన్నాడు కదా. ఎన్ని తరాలు గడిచిపోయాయి అక్కడ? మీకు ఒక మాట అర్థం కావాలంటే ఒకసారి మనం రండి, ఆదికాండ గ్రంథం, ఆదికాండంలో 5వ అధ్యాయం రండి. 5వ అధ్యాయానికి మనం వద్దాం ఒకసారి. 5వ అధ్యాయంలో మొదటి వచనంలో ఏమని రాయబడింది చూడండి. ఆదాము వంశావళి అన్నాడు. తర్వాత 6వ వచనంలో ఏమన్నాడు? షేతు అన్నాడు. తర్వాత 9వ వచనంలో ఏనోషు అన్నాడు. 21వ వచనంలో హానోకు అన్నాడు. తర్వాత 6వ అధ్యాయంలో చూడండి 9వ వచనంలో నోవహు వంశావళి అన్నాడు కదా. ఏమన్నాడు? సరే, ఇలాగ చెప్పుకుందాం. మొదటి వచనంలో ఆదాము వంశావళి అన్నాడు. తర్వాత 6వ అధ్యాయము 9వ వచనంలో నోవహు వంశావళి అన్నాడు. తర్వాత ఇదే ఆదికాండములోనే 10వ అధ్యాయం చూస్తారా ఒకసారి. 10వ అధ్యాయం మొదటి వచనంలో ఇది నోవహు కుమారుడగు షేము, హాము, యాపేతు వారి వంశావళి అన్నాడు కదా. తర్వాత ఒకసారి ఆదికాండం 11వ అధ్యాయం 10వ వచనం చూడండి.
ఆదికాండము షేము వంశావళి అన్నాడు. హానోకు తర్వాత మరలా షేము వంశావళి నుండి తర్వాత అబ్రహాము కదా, అబ్రహాము నుండి ఈ వంశావళులు గనక మనం ధ్యానం చేయగలిగితే ఆయా వంశముల నుండి ఆయా భక్తులను దేవుడు ఏ విధంగా వాడుకున్నాడు, అలాగుననే ఆ వంశాల నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి ఎలాగ వచ్చి ఆయన పనిని ముగించాడో మన వంశావళి ఏ వంశావళికి చెందినటువంటి వారమో మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. ఆదాము నుండి వచ్చిన వారమే, కానీ ఆదాము పోగొట్టుకున్నది క్రీస్తు ద్వారా మనలను మరలా సమకూర్చి, ఆ ఆదాము ఆనాడు ఏదేను వనములో దేవునితో సహవాసాన్ని పోగొట్టుకున్నాడు, కానీ కడపటి ఆదామైన యేసుక్రీస్తు ప్రభు ద్వారా మరలా చెప్పండి ఆ సహవాసం పునరుద్ధరించబడుతుంది. ఆ పునరుద్ధరించబడటంలో ఈ వంశాలన్నీ ఏ విధంగా దేవుని కొరకు పనిచేయబడ్డాయి అనే విషయాన్ని కొంతకాలంగా ధ్యానం చేస్తున్నాం. అందులో యూదా వంశములో ఉన్నటువంటి వంశవళిలో ఉన్నటువంటి కొన్ని విషయాలను ధ్యానం చేయాలని నేను ఆలోచన చేస్తున్నాను. అయితే ఇంకా కొన్ని వచనాలు మనం చూద్దాం రండి. ఈ షేము వంశావళి నుండి అబ్రహాము నుండి ఇస్సాకు తర్వాత చెప్పండి యాకోబులు వచ్చారు. సంఖ్యాకాండం 1వ అధ్యాయం 20వ వచనం చూడండి ఒకసారి. సంఖ్యాకాండంలో 1వ అధ్యాయం 20వ వచనం చూడండి ఒకసారి. ఇశ్రాయేలు ప్రథమ కుమారుడైన రుబేను పుత్రుల వంశావళి. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాము ఇప్పుడు? ఎన్ని తరాలు గడిచాయో మీరు లెక్క పెట్టుకోండి కదా, మీరే లెక్కేసుకోండి. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాము? ఆదాము నుండి, తర్వాత షేము నుండి, షేతు నుండి, తర్వాత షేము నుండి, తర్వాత అబ్రహాము నుండి, తర్వాత అబ్రహాము నుండి ఇస్సాకు నుండి యాకోబు తర్వాత ఇప్పుడు ఏమంటున్నాడు? యాకోబు కుమారులైన ప్రథమ పుత్రుడైన చెప్పండి వంశావళి అన్నాడు. తర్వాత ఇస్సాకు 12 గోత్రముల వంశావళులు దేవుడు వ్రాశాడు కదా. సంఖ్యాకాండం 26వ అధ్యాయంలో 1వ అధ్యాయంలో ఇక్కడ ఇశ్రాయేలీల 12 గోత్రాల వివరాలు, వారి కుమారుల వివరాలు, వారి పెద్దల వివరాలు కదా, ఇవన్నీ కూడా సంఖ్యాకాండం 1వ అధ్యాయంలో మనం చూస్తాం. అయితే ఇశ్రాయేలీలు రెండవసారి లెక్కించబడతారు, అది సంఖ్యాకాండం 26వ అధ్యాయంలో మనం చూస్తాం. మరలా అరణ్యములో చనిపోయిన తర్వాత మరలా ఇశ్రాయేలీలు అరణ్యములో పుట్టినటువంటి కుమారులను మరలా లెక్కించగా ఎంత లెక్క అయిందో మరలా అక్కడ రాస్తూ వచ్చాడు 26వ అధ్యాయం సంఖ్యాకాండంలో. ఇక్కడేమో సంఖ్యాకాండములో మోషే అహరోనులు ఇద్దరు కలిసి లెక్కించారు. 26వ అధ్యాయంలో ఇప్పుడు ఎవరున్నారు? అహరోను లేడు. అహరోను కుమారుడైన ఎలియాజరు, మోషే ఇద్దరు కలిసి ఇశ్రాయేలీలను లెక్కించారు. కాబట్టి ఈ మొట్టమొదటిగా లెక్కించబడిన ఇశ్రాయేలీలలో ఇద్దరు మాత్రమే మిగిలారు. ఎవరు వారు చెప్పండి? సంఖ్యాకాండం 26వ అధ్యాయం 63వ వచనంలో చూడండి ఒకసారి. ఎరికో ప్రాంతముల యందలి మొట్టమొదటిసారి సీనాయి అరణ్యములో ఇశ్రాయేలీల సంఖ్య చేసినప్పుడు లెక్కింపబడిన వారిలో సెలవిచ్చెను. యెఫున్నె కుమారుడైన కాలేబును యెహోషువయు తప్ప వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు అన్నాడు. యోర్దాను దగ్గర లెక్కించబడినటువంటి వారు వీరు. సీనాయి అరణ్యములో లెక్కించబడిన వారేమో సంఖ్యాకాండం 1వ అధ్యాయంలో ఉన్నారు. ఈ సంఖ్యాకాండం 1వ అధ్యాయంలో లెక్కించబడినటువంటి వారిలో యెఫున్నె కుమారుడైన కాలేబును యెహోషువ తప్ప మరి ఎవరును మిగిలి ఉండలేదు అన్నారు. వారిద్దరితో పాటు అరణ్యములో పుట్టి యోర్దాను దగ్గర లెక్కించబడినటువంటి వారైన ఇశ్రాయేలీలు యెహోషువ నాయకత్వంలో యోర్దాను దాటి యెరికోను జయించి కనాను దేశాన్ని స్వాధీనపరుచుకున్నారు. ఇది వివరణ. అయితే ఈ వంశావళుల వివరాలు దేవుడు స్పష్టంగా రాయించాడు. ఆదాము వంశావళి
ఎలాగున ప్రారంభమైంది, ఆ వంశావళిలో నుండి ఎవరు ఎవరు ఎక్కడెక్కడ పనిచేస్తూ వచ్చారు, ఎలాగున వృద్ధి పొందుతూ వచ్చారు, వారి ద్వారా ఏ విధంగా దేవుని కార్యాలు జరిగిస్తూ వచ్చారో ఆ వివరాలన్నీ వ్రాయబడుతూ వచ్చాయి. తర్వాత ఒక మాట చూడండి, దినవృత్తాంతముల మొదటి గ్రంథంలో మొదటి అధ్యాయంలో ఆదాము అన్నాడు. చూడండి ఒకసారి ఆ మాట చూస్తారా. మనము కొన్ని గ్రంథాలే మనము ఇంతకుముందు చూసాం. ఆదికాండం చూసాం, అధ్యాయాలు చూసాం, సంఖ్యాకాండం చూసాం కదా. ఇప్పుడు దినవృత్తాంతమ గ్రంథంలోకి వచ్చేసరికి మరలా ఎక్కడి నుంచి ప్రారంభిస్తున్నాడు అంటే ఆదాము నుండి ప్రారంభిస్తున్నాడు. అక్కడేమో వివరంగా రాశాడు. ఆదాము ఎన్ని సంవత్సరాలు జీవించాడు, ఎంతమంది పిల్లలు, తర్వాత ఆయన తర్వాత షేతు తర్వాత చెప్పండి హనోకు తర్వాత మరలా నోవాహు తర్వాత నోవాహు పిల్లలు 3 కదా, షేము, హాము, యాపేతు అన్నాడు. షేము నుండి మరలా అబ్రహాము నుండి ఇస్సాకు నుండి చెప్పండి యాకోబు తర్వాత 12 మంది పిల్లలు. 12 మంది పిల్లలలో నుండి యూదాగోత్రపు వంశావళి. చూడండి ఏ విధంగా అతను తీసుకొని వచ్చాడు. క్రొత్త నిబంధనలో మనం చూస్తాం, ఆది కాండంలో ఏమండి, అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన చెప్పండి యేసుక్రీస్తు ఆ వంశావళి. అంటే ఎన్ని తరాలు ఉన్నాయి, ఎన్ని వంశావళులు ఉన్నాయి అంటే మనం అనుకుంటాం సింపుల్గా అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అన్నాడు. లూకాసు వార్తలు ఏమన్నాడు, ఆదాము నుండి ప్రారంభిస్తున్నాడు కదా, ఆదాము నుండి ప్రారంభిస్తున్నాడు. అంటే అబ్రహాము నుండి యేసుక్రీస్తు ప్రభు అర్థం కావాలి అంటే ఆ మధ్యలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వ్యక్తులు ఎవరున్నారో ఆ వ్యక్తుల పేర్లు క్రొత్త నిబంధనలో రాశారు. కానీ వంశావళులు ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలో, వారి వంశావళులు ఎక్కడెక్కడ ఎలా ఉన్నాయో, వారి కుమారులు ఎవరో వివరంగా తెలుసుకోవాలి అంటే చెప్పండి అబ్రహాము కుమారుడు దావీదు, చెప్పండి యేసుక్రీస్తు వంశావళి. సింపుల్గా 3 పదాల్లో చెప్పాడు. ఆ 3 పదాలు అర్థం కావాలి అంటే ముందు ఆదాము వంశావళి అర్థం కావాలి. అర్థమైందా మనకి? ఆ వంశావళి అర్థం కావాలి, ఆ రూట్ అర్థం కావాలి, ఆ వేరు అర్థం కావాలి. అందుకే దేవుడు అప్పుడప్పుడు నేను చదువుతున్నప్పుడు మొదటి అధ్యాయంలో ఏముందిలే, ఆదాము అన్నాడు, తర్వాత వారి యొక్క వంశావళులు పేర్లు, వారిని వీరికనను వీరు వారిని కను కాదు. ఇందులో ఒక ప్రత్యేకత ఉన్నది. నేను చదువుతున్నప్పుడు కొన్నిసార్లు ఇది ఎందుకు అవసరం లేదు కదా, ఇవన్నీ వంశావళులే కదా, ఈ వంశావళులు తర్వాత చదువుదాం, ముఖ్యమైన విషయాలు ఏమున్నాయో, ఇంపార్టెంట్ కంటెంట్ ఏంటో మనం చదువుకుందామని. తర్వాత చదువుకుంటూ వెళ్ళేటప్పుడు ఈ పేరును ఎందుకు ఇక్కడ ప్రస్తావించాడనేది మరలా ఇక్కడికే రావాలి. ఎక్కడికి చెప్పండి, వంశావళుల దగ్గరికే రావాలి. అందుకే ముందు వంశావళులు దేవుడు రాయిస్తున్నాడు. అర్థమవుతుందా మనకి? సో బైబిల్ గ్రంథంలో, బైబిల్ స్టడీలో మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు చాలా ఉన్నాయి. కాబట్టి వంశావళులే కానీ, పేరులే కానీ, ఊరులే కానీ, స్థలాలే కానీ, ఆ పండే కానీ, ఏదైనా సరే దానిలో ఒక ప్రత్యేకత ఉన్నది, ప్రత్యేకమైన పాఠం మనకు ఉన్నదన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవడమే ఈరోజు ముఖ్య ఉద్దేశం. సరే, మనం ఒక మాట చదువుకుందాం రండి. మొదటి దినవృత్తాంతముల గ్రంథం మొదటి అధ్యాయం 34వ వచనం చూడండి. మొదటి దినవృత్తాంతముల గ్రంథము మొదటి అధ్యాయము. అబ్రహాము ఇస్సాకును కనెను, ఏశావు ఇశ్రాయేలు అన్నాడు కదా. అబ్రహాము ఇస్సాకు మొదట ఆదాము నుండి ప్రారంభించి తర్వాత ఆదాము అయిపోయిన తర్వాత 3 పేర్లు రాశాడు. తర్వాత 8వ వచనంలో హాము అన్నాడు. తర్వాత 17వ వచనంలో షేము అన్నాడు. ఆ షేము నుండి చెప్పండి, ఇంకా యాపేతు రాలేదు, మళ్ళీ హాము రాలేదు, యాపేతు రాలేదు. తర్వాత ఏమన్నాడు, వెంటనే షేము నుండి ఎవరు వచ్చారు, అబ్రహాము అన్నాడు. తర్వాత అబ్రహాము నుండి డైరెక్ట్గా మనం చూస్తే చూడండి 2వ అధ్యాయంలో ఇశ్రాయేలు కుమారులు అన్నాడు. ఇశ్రాయేలు కుమారు, ఏశావు రాలేదు మళ్ళీ. అర్థమైందా? తర్వాత చూడండి ఇక్కడ 3వ అధ్యాయంలో దావీదునకు హెబ్రోనులో పుట్టిన కుమారులు ఎవరనగా అన్నాడు. అంటే మనకు అర్థం కావడానికి ఇక్కడ కొన్ని వంశాలు మిస్ అవుతున్నాయి. కానీ ఈ వంశాలను మనము కొంచెం ముందుకు వెళ్ళి లేక వెనక్కి వెళ్ళి చదివితే ఎందుకు దేవుడు ఇవన్నీ రాయించాడు అనే విషయాలు మనకు చక్కగా అర్థమవుతాయి. సరే, ఇశ్రాయేలు కుమారుల వంశావళులు రాయబడుతున్నటువంటి వివరాలు మనం చూస్తూ ఉన్నాం కదా. తర్వాత మొదటి దినవృత్తాంతముల గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనంలో
అబ్రహాము కుమారులు ఏషావు, ఇస్రాయేలు కుమారులలో 2వ అధ్యాయం నుండి మొదలు పెడుతూ అక్కడ ఏమన్నాడంటే 2వ అధ్యాయంలో ఈ 11 లేక 12 గోత్రాల పిల్లల పేర్లు రాశాడు కదా. ఒకసారి చూస్తారా? ఇస్రాయేలు కుమారులు రూబేను, షిమ్యోను, లేవి, యూదా, ఇశ్శాకారు, జెబూలును, దాను, యోసేపు, బెన్యామీను, నఫ్తాలి, గాదు, ఆషేరు అన్నాడు. తర్వాత 3వ వచనంలో యూదా కుమారులు ఏరు, ఓనాను, షెల అన్నాడు. తర్వాత 4వ అధ్యాయంలో యూదా కుమారులు ఎవరనగా అని ప్రారంభిస్తున్నాడు. ఇవన్నీ నేను ఎందుకు మీకు టచ్ చేస్తున్నానంటే మరలా మీరు ధ్యానం చేయవచ్చు. దాని పూర్తి వివరాలు ఇవ్వడానికి సమయం లేదు కనుక ఇంట్రడక్షన్కే మనకు సమయం అంతా పోతుంది కనుక ముందు విషయానికి నేను వస్తున్నాను. చూడండి, నేను యూదా కుమారులను గురించినటువంటి వివరాలు ధ్యానం చేస్తున్నప్పుడు 24వ వచనంలో షిమ్యోను కుమారులను రాశాడు. యూదా షిమ్యోనులను కంపేర్ చేస్తూ ఏమన్నాడంటే ఒకసారి చూస్తారా? 27వ వచనంలో, అయితే అతని సహోదరులకు ఎంతోమంది కుమారులు కలగలేదు, యూదావారు వృద్ధి అయినట్లు వారి వంశములన్నీ ఏం కాలేదు, వృద్ధి కాలేదు అన్నాడు. అక్కడ నా మనస్సు ఆగింది. షిమ్యోను కుమారులు, యూదా కుమారులు, మీరు ఒకసారి సంఖ్యాకాండం 2వ అధ్యాయంలో చూస్తే ప్రత్యక్షపు గుడారం చుట్టూ 3 గోత్రాలను దేవుడు కలిపి వారిని ఏ దిక్కున ఎవరుండాలో, ఏ దిక్కున ఉండి వారికి ఏ ధ్వజాన్ని ఇచ్చాడో ఆ ధ్వజం ప్రకారంగా లేవీయులు గుడారము విప్పినప్పుడు, మందసం మోస్తున్నప్పుడు ముందు యూదా గోత్రము, తర్వాత ఉన్నటువంటి గోత్రాలు 3 గోత్రాలు కలిపి వారు 12 గోత్రాలు చెప్పండి, వారి వంశావళులు పెద్దలందరూ కలిసి నడవాలి. ఇది క్రమం అని చెప్పాడు. అయితే ఇక్కడ యూదా అలాగే షిమ్యోను వీరిద్దరిని కంపేర్ చేస్తూ దేవుడు ఏమన్నాడంటే షిమ్యోను కుమారుల కంటే, షిమ్యోను వంశము కంటే యూదా వంశస్థులు చెప్పండి వృద్ధి చెందారు అన్నాడు. వృద్ధి అయ్యారు, కానీ షిమ్యోను కుమారులు వృద్ధి కాలేదు, షిమ్యోనీలు వృద్ధి కాలేదు. ఈ ఉదయకాలం సమయంలో మనం ప్రశ్న వేసుకుందాం కదా. మనం ఇలా అనుకుందాం, సంఘమైన, వ్యక్తిగత జీవితమైన, కుటుంబమైన వృద్ధి కాలేకపోతున్నాం. ఎందుకు వృద్ధి అవ్వలేదు? ఎందుకు వృద్ధి కాలేకపోతున్నాం? సంఘంలో వృద్ధి అవ్వటం లేదు, వ్యక్తిగతమైనటువంటి జీవితంలో వృద్ధి లేదు కదా, కుటుంబంలో వృద్ధి లేదు, కుమారులలో వృద్ధి లేదు. వృద్ధి అయినట్లుగా యూదా గోత్రికులు వృద్ధి అయినట్లుగా మనలో వృద్ధి కనబడటం లేదు, ఫలం కనబడటం లేదు కదా, ఎదుగుదల కనబడటం లేదు. కారణాలేంటి? ఎందుకు వృద్ధి కాలేదు అనడానికి ఎన్నో పాఠాలు మనం చూడవచ్చు, కారణాలు చూడవచ్చు. కానీ యూదా కుమారులు వృద్ధి అయినట్లుగా, యూదా వంశస్థులు వృద్ధి అయినట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకు వృద్ధి అయ్యారో కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒక 4 లేక 5 విషయాలు మనం 15 నుంచి 20 నిమిషాల్లో జ్ఞాపకం చేసుకొని ముగించుకుందాం. రండి మనము చదువుకుందాం. 4వ అధ్యాయంలో యూదా వంశం ఉన్నది, షిమ్యోను వంశం ఉన్నది. అయితే లేయాకు పుట్టినటువంటి కుమారులు ఎంతమంది అంటే చెప్పండి, లేయాకు పుట్టినటువంటి కుమారులు ఎంతమంది? 6 కుమారులు. 6 కుమారులలో యూదా, తర్వాత యూదాతో పాటు షిమ్యోను కూడా చెప్పండి లేయా కుమారులే. కానీ ఒక తల్లి గర్భములో నుండి వచ్చినటువంటి ఈ పిల్లలు యూదా వంశం అయితే వృద్ధి అయింది, కానీ షిమ్యోనులు మాత్రము చెప్పండి వృద్ధి కాలేదు అన్నాడు. మనం ప్రశ్న వేసుకుందాం. సరే, వృద్ధి కావడానికి, యూదా వంశస్థులు వృద్ధి అవ్వడానికి మొదటి కారణం ఒకసారి మనం చూద్దాం. 10వ వచనం చూస్తారా? 10వ వచనం, 4వ అధ్యాయము 10వ వచనం చూడండి. ఎబ్బేజు ఇశ్రాయేలీల దేవుని గూర్చి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చేయి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుమని ప్రార్థించగా దేవుడు అతని మనవి చేసిన దానిని అతనికి యూదా వంశస్థులు వృద్ధి కావడానికి కారణం, మొదటి కారణం ఏంటంటే చెప్పండి, మీకు అర్థమై ఉండాలి. ప్రార్థన చేసేవారు ఉన్నారు. ఎవరున్నారు చెప్పండి? మొదటిగా ఏమున్నారు చెప్పండి? వాళ్ళు వృద్ధి అవ్వడానికి
వృద్ధి కావడానికి, ఆ ఎదుగుదల ఉండడానికి, వారు దేవుని సన్నిధిలో వృద్ధి కలగడానికి కారణం ఏంటంటే ప్రార్థించేవారు ఉన్నారు. అర్థమైందా? ఎవరున్నారు? ప్రార్థించేవారు ఉన్నారు. ఈనాడు సేవకుడిగా వాక్యం బోధిస్తున్న నేను, అంతకుముందు నా సాక్ష్యం చాలామంది విన్నారని నేను అనుకుంటున్నాను. నేను కూడా క్రైస్తవ కుటుంబంలోనే పుట్టినటువంటి వాడును, కానీ చెప్పండి, యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించని వాడును. ఆయన గురించి ఏ విషయం కూడా నాకు తెలియదు. ఆయన ఒక దేవుడు, మా వాళ్ళు నమ్ముకున్నాడు, చర్చికి వెళుతున్నారు, వాగ్దానం తీసుకుంటున్నారు, వాగ్దానము బైబిల్లో పెట్టుకోవాలి, రోజుకొకసారి చదువుకోవాలి, ఇంతే. కానీ నేను ఇప్పుడు దేవుణ్ణి అంగీకరించి యేసుక్రీస్తు రక్తంలో కడగబడి దేవుని మహత్త కార్యములను అంగీకరించి కదా, ఆయన సొంత రక్షకుడిగా అంగీకరించి నేను ఆయన సేవను అంగీకరించి సేవ చేస్తున్నాను అంటే నా వెనక ఎవరున్నారు? ఇలాగున వృద్ధి అయ్యాను అంటే నా వెనక ఎవరున్నారు? ప్రార్థన పరులు ఉన్నారు. మా అమ్మమ్మ ప్రార్థన, నేను చెప్పగలను, ఇప్పటికీ చెప్పగలను, మా ప్రార్థన, మా అమ్మమ్మ ప్రార్థన వలన. ప్రార్థించేవారు లేకపోతే వృద్ధి ఉండదు. చెట్టుకు నీళ్లు పోసేవారు ఉండకపోతే ఏముండదు? వృద్ధి ఉండదు, ఎదుగుదల ఉండదు, ఎండిపోతుంది, వేరుతో సహా ఎండిపోతుంది. కాబట్టి యూదా వారు వృద్ధి అయినట్లుగా సిమియోను వారు వృద్ధి కాలేదు. కారణం ఏంటంటే వారిలో ప్రార్థించేవారు లేరు. కానీ యూదా వంశములు ఎవరున్నారు? ప్రార్థించేవారు ఉన్నారు, ప్రార్థించేవారు ఉన్నారు. ఎబ్బేజు ప్రార్థన చాలా గంభీరమైన ప్రార్థన కదా. ఎబ్బేజు ప్రార్థన ఎలాంటి ప్రార్థన అండి? చాలా గంభీరమైన ప్రార్థన. నన్ను ఆశీర్వదించి కదా, చూడండి అక్కడ ఏమన్నాడు? 10వ వచనములో మొరపెట్టుట అన్నాడు. ఫస్ట్ ఏంటి? మొట్టమొదటి చెప్పండి, ప్రార్థనలు ఏముండాలి? మొర ఉండాలి. చెప్పండి.